అందరికీ ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అందరికీ కూడా. ఈ దినమందు వాక్య భాగము మత్తయి సువార్త 8వ అధ్యాయము 2వ వచనము 3వ వచనము చదువుకుందామండి. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొరొక్కి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవను. అందుకైన చెయ్యి చాపి వాణ్ణి ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయన. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్య భాగం చూశారు కదా. ఒక కుష్ఠవ్యాధి కలిగిన ఒక వ్యక్తి యేసు యొక్క పాదాల దగ్గరికి వచ్చి ఆయన మొక్కి మంచి సమాధానం చెప్తున్నాడు. అయ్యా, నేను కుష్ఠవ్యాధితో ఉన్నానయ్యా, నా రోగము బాగు చేయి ప్రభువా, నన్ను శుద్ధినిగా చేయి ప్రభువా అని మొక్కినప్పుడు ప్రభువారు చాలామంది అక్కడున్న శిష్యులు జనసమూహం అంతా కూడా దూరంగా పారిపోయారు. ఎందుకంటే ఆ రోజుల్లో కుష్ఠవ్యాధి అంటే చాలా ప్రమాదకరమైనది, అంటువ్యాధి కలిగింది. అందుకే వారిని ఊరి చెవిన పెట్టేవారు. కాబట్టి అలాంటి సందర్భం ఇక్కడ ఎదురైనప్పుడు శిష్యులందరూ కూడా పారిపోయారు, జనసమూహం కూడా దూరం అయిపోయారు. కానీ మన ప్రభు మాత్రం అక్కడ నిలబడిపోయి అందుకైన చెయ్యి చాపి వాణ్ణి ముట్టి, నాకిష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి అయింది. వెంటనే ప్రభువారు ఆ కుష్ఠవ్యాధి గలవాన్ని చెయ్యి చాపి ముట్టాడనమాట. ఈ రోజున ఎలాంటి వ్యాధి గలవారు ఉన్నాను, ఎలాంటి బాధలు కలిగిన వారు ఉన్నాను, ఎలాంటి రోగస్తులైనను ప్రభు అంటున్నాడు. ప్రభు మనకు ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఆయన చెయ్యి చాపి మనలో ముట్టే దేవుడు. కాబట్టి ప్రియ నేస్తమా, ప్రియ విశ్వాసి, ప్రియ జనాంగమా, దేవుని బిడ్డలారా, మన ప్రభు చెయ్యి చాపి మనల్ని ముట్టి లేవనెత్తువాడు. కాబట్టి కుష్ఠవ్యాధి గల వాడి జీవితంలో జరిగిన గొప్ప కార్యం మన జీవితంలో కూడా దేవుడు చేయాలని ఎంతో ఆశపడుతున్నాడు. కాబట్టి ఆయన పాదాల దగ్గరికి వద్దాం, ప్రభుని వేడుకుందాం. ప్రభువా, నన్ను ముట్టు, నన్ను తాకు, నన్ను ఆస్వాదించు, నీ చెయ్యి నా మీద చాపు అని ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా తన చెయ్యిని చాపి మనల్ని ముట్టి బాగుపరుస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.